మనం ఈరోజు ఇనాం చట్టం దాని గురించి తెలుసుకుందాం. పూర్వము రాజులు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళకు ఎక్కువ భూ భూ భూమిపైన వాళ్ళకే అధికారాలు ఎక్కువగా ఉండేవన్నమాట. వీళ్ళ తర్వాత జమీందారులు ఏం చేస్తున్నారంటే, రాజుల దగ్గర నుంచి కొంత భూమి తీసుకొని, తర్వాత ఈ జమీందారులు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళ దగ్గర ఎవరైతే బీదవాళ్ళుగా ఉండి పని చేసేవాళ్ళు, తర్వాత వచ్చేసి కళాకారులు, వాళ్ళకి మెప్పించిన వాళ్ళకి ఈ జమీందారులు కొంత భూమిని దానం చేసేవాళ్ళనమాట. తర్వాత ఇంకా వీళ్ళ జమీందారుల పెత్తందారం ఎక్కువైపోయి, వాళ్ళ బలం ఎక్కువ చేసుకొని, రాజుల శక్తిని తగ్గించి జమీందారులదే రాజ్యంగా వాళ్ళు చలాయించేవాళ్ళు. తర్వాత కాలానుగుణంగా వీళ్ళకి ఎవరైతే భూమి పంచిన వాళ్ళు, ఇలాంటి దానిని ఇనాం భూములు అంటే వాళ్ళు దానం చేసినది. జమీందారులు ఎవరికైతే బీద వాళ్ళకి గాని, కళాకారులకు గాని దానం చేశారు కదా! అలాంటి భూమిని ఇనాం భూములుగా పరిగణించబడిందనమాట. తర్వాత ఏమైపోయిందంటే ప్రభుత్వము 1955 తర్వాత 1955 తర్వాత ఈ ఇనాం భూములను మొత్తం రద్దు చేయడం జరిగిందనమాట. తర్వాత ఈ చట్టంని ఓఆర్‌సి చట్టం. ఈ ఓఆర్‌సి చట్టం ఆక్యుపెంట్స్ రైట్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ ఎవరికైతే అర్హులో దానిని పరిగణించి ఈ చట్టం ద్వారా ఆ ఇనాం భూములని ఎవరికైతే చెందాలో వాళ్ళకే చెందేలా చట్టం రూపొందించింది. ఇలా ఇనాం భూముల గురించి ఇంకా మరికొన్ని విషయాలు ఇంకా లోతుగా వెళ్ళి ముందు వీడియోలో మనం తెలుసుకుందాం.